దేశ రాజధాని ఢిల్లీలో కమలం జెండా రెపరెపలాడింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఇది కేవలం గెలుపు కాదు, జాతీయవాద భావజాలానికి విద్యార్థి లోకం పట్టం కట్టిన చారిత్రక ఘట్టం. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అధ్యక్ష పదవిని ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్ మాన్ కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలిచి ఢిల్లీ యూనివర్సిటీపై కాషాయ జెండాను ఎగిరేశారు. ఏబీవీపీ ఈ ఒక్క పదవితోనే సరిపెట్టుకోలేదు. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను కూడా గెలుచుకుని విద్యార్థి సంఘంపై తమ సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటింది. ఏబీవీపీ చారిత్రక విజయంపై ముఖ్యంగా నూతన అధ్యక్షుడు ఆర్యన్ మాన్ పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి లభించిన ఈ అద్భుతమైన విజయం దేశ యువత జాతీయవాద భావజాలం వైపు బలంగా నిలబడిందని మరోసారి నిరూపించింది. ఇది వికసిత భారతం లక్ష్యం పట్ల యువతకున్న అచంచల విశ్వాసానికి ప్రతిబింబం అంటూ ఏబీవీపీ బృందానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతదేశ భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న టుగ్దే గ్యాంగ్, అవినీతిపరులైన కుటుంబ పార్టీల కూటమికి వ్యతిరేకంగా యువత ఇచ్చిన బలమైన తీర్పు ఇది. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ఏబీవీపీ కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా హర్యానాకు చెందిన విద్యార్థి నాయకుడు సాధించిన విజయం అంటూ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అభినందించారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్యన్ మాన్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యార్థుల సంక్షేమం కోసం ఆయన పనిచేస్తారని ఆశిస్తున్నానని హుడా పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, పలువురు ముఖ్యమంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు సైతం సోషల్ మీడియా వేదికపై ఏబీవీపీ విజయంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ విజయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలపై యువత ప్రభావం ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఒక బలమైన సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏబీవీపీ కార్యకర్తలు యూనివర్సిటీ ప్రాంగణంలో భారత్ మాతాకి జై నినాదాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.